అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సార్లు పిలిచినా వస్తా, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా, సంతృప్తికరంగా చెప్తా, పూర్తిగా విచారణకు సహకరిస్తాను. భారత రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థను, కోర్టులను గౌరవించే బిడ్డగా తప్పకుండా నా నిజాయితీని ప్రూవ్ చేసుకుంటాను, ఇన్వెస్టిగేషన్కు పూర్తిగా సహకరిస్తాను అనే మాట వారికి చెప్పడం జరిగింది. అయితే वो अरेस्ट हो गए तो इवेंचुअली मेरे को अरेस्ट करने का है. उन पे ईडी केस हो गया तो मेरे पे भी ईडी केस करना था. अभी तक तो कोई डेट नहीं दिया गया. जब बुलाएंगे तब जरूर जाएंगे. आई विल कोऑपरेट फुली. थैंक यू. అయితే ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ని జైలుకు పంపించి రాబోయే జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలని కాంగ్రెస్ చూస్తోంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి, ఆరోపణలు వస్తున్నాయి. మీరేమంటే లబ్ధి ఆయన ఏదో బయట ఉంటే ఏదో ఉద్ధరిస్తాడు, లేకపోతే లోపల ఉంటే లబ్ధి పొందుతుంది అనేది ఈ మాట అనేది పూర్తిగా రాజకీయం కోసం మాట్లాడే మాటలు తప్పించి వాస్తవాలు కావు ఇవి. కేటీఆర్ బయట ఉంటేనే మాకు ఆనందం. ఎందుకంటే రోజు ఆయన చేసినటువంటి తప్పులకి రోజు చివాట్లు పెట్టవచ్చు, ఆయన చేసినటువంటి కేసులన్నీ బయటికి తీయొచ్చు. లోపల కూర్చుంటే కేవలం లోపలికి వేయాలి, ఆయన ఎట్టి పరిస్థితుల్లో లోపల పోవాల్సిందే. కానీ అన్నీ పూర్తిగా ఆయన చేసినటువంటి స్కామ్లు అన్నీ బయటికి తీసి ఒక్కసారి ఇంత పెద్ద కుప్ప తీసుకొని వచ్చి నెత్తి మీద వేస్తే అప్పుడు కానీ కుదరదు. 1-2 కేసులు పెడితే మళ్ళీ బెయిల్ తెచ్చుకొని బయట తిరుగుతాడు. కాదు, వందలాది స్కామ్లునే వందలాది కేసులు పెట్టాలి. వందలాది కేసులలో ఒక్కడు కూడా 50 కోట్లు 20 కోట్ల లేదు, ఇదే తక్కువ అనుకుంటాను నేను. నాకు తెలిసి ఇది ఒక 50 కోట్ల కేసే చాలా చిన్నది అనుకుంటా. ఆయన అన్నాడు ఆఫ్టర్ ఆల్ 50 కోట్లు అన్నాడు కదా కేటీఆర్. అది లొట్టపీస్ తర్వాత అది ఆఫ్టర్ ఆల్ 50 కోట్లే కేసు అన్నాడు. అంటే ఈరోజు బలిసి కొట్టుకున్నటువంటి పార్టీ అనేది అర్థమవుతుంది. నీకు ఇన్వెస్టర్స్, ఫారెన్ ఇన్వెస్టర్స్ 46.7 కోట్ల రూపాయలు నీకు బాండ్స్ రూపంలో ఇచ్చారు. కానీ కాంగ్రెస్కి ఇయ్యలేదే అట్లా. ఎవరు 1000 కోట్ల రూపాయలు? 140 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ 60 ఏళ్ళు దేశాన్ని పరిపాలించిన పార్టీ. కానీ ఇంతగానం ఎవరు కూడా డొనేషన్స్ ఇచ్చినటువంటి దాఖలాలు గతంలో లేవు, ఇప్పుడు కూడా లేవు. మా ఆస్తుల విలువలు కూడా లేవు. 140 ఏండ్లకి స్వతంత్రం వచ్చిన 80 సంవత్సరాల తర్వాత నిన్న ఏఐసిసి కొత్త ఆఫీసు నిర్మాణం చేసుకొని ఇనాగరేషన్ చేసుకుంది మా పార్టీ. అది కూడా ఎందుకు అంటే పార్టీ భవనము ప్లస్ అంటే అది రెంట్ భవనం కదా, అక్కడ ఉండొద్దు అని ఆదేశాలు రావడం వల్ల అధికారము పార్టీ రెండు ఒక చోట ఉండొద్దు అని కొన్ని ఆదేశాలు రావడం వల్ల దానికి కట్టుబడి పక్కన ఇంకో బంగ్లా, అది కూడా నాకు తెలిసి 20 ఏళ్ల నుంచి కన్స్ట్రక్షన్ నడుస్తుంది అనుకుంటా, ఇప్పుడు పూర్తయింది. చూడండి మా పరిస్థితి చూడండి, వాళ్ళది చూడండి. ఈరోజు బీజేపీ వాళ్ళు 1000 లక్షల కోట్లలో, బీఆర్ఎస్ ఒక రాష్ట్రంలో చిన్న పుట్టినటువంటి పార్టీ అది ఈరోజు 1000 కోట్లలో వస్తుంది. వాళ్ళకు మనకు తేడా చాలా ఉన్నది. కొన్ని విషయాలు ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడితే చాలా పెద్ద డెప్త్ విషయం ఉంటుంది. అది నేను అంతగా చెప్పకుండా కేవలం ఒకటే, అన్అఫీషియల్గా అంబానీ అదానీని మించిపోయినటువంటి కేసీఆర్ కుటుంబం ఆస్తులు. అఫీషియల్గా ఆయన కొంత మేరకు అఫీషియల్గా చూపించిన, అన్అఫీషియల్గా ఆయన ప్రపంచ కుబేరుడు ఎట్లా అఫీషియల్గా ఉన్నాడో అన్అఫీషియల్గా మోదీ వల్ల చాలా వెనకాల దాగున్న సొమ్ము వస్తుంది. అది వేరే విషయం, దాని సబ్జెక్ట్లోకి వెళ్ళదలుచుకోలేదు ఇప్పుడు నేను. కాబట్టి కేసీఆర్ లోపలున్నా బయట ఉన్నా కాంగ్రెస్ భయపడేది లేదు. కాంగ్రెస్కి ఆయన ఏదో చేస్తాడు, ఆయన వల్ల భయం ఇబ్బందులు కలుగుతాయి అనేది ఏమీ లేదు. లోపల ఉంటే ఒక లెక్క, బయట ఉంటే ఇంకో లెక్క. కానీ ఆ లెక్కలకి ఏం తేడా ఉండదు. కేసులు కేసులే. ఒకటి, చిన్న చిన్న కంపెనీలు పుట్టుకొని వచ్చి 3 నెలల్లోనే వాళ్ళకి 50 కోట్ల రూపాయలు 54 కోట్లు జీహెచ్ఎంసీ డబ్బుని డైరెక్ట్గా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ముందస్తుగా ఈ డబ్బుని పార్టీ షేర్స్ కొన్నారు. వాళ్ళు పార్టీ షేర్స్ 3 నెలల్లోనే వాళ్ళకి 47 కోట్ల రూపాయలు పెట్టి పార్టీ షేర్ కొని 500 కోట్లకి మళ్ళీ నెక్స్ట్ ఈ రేస్ కేసు మళ్ళీ వాళ్ళకే కాంట్రాక్ట్ అప్పచెప్పే ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంది, మీకు కూడా ఇచ్చుకుంటాం, మీరు మాకు ఈసారి ఇది రేస్ కాంట్రాక్ట్ మళ్ళీ మాకే ఇవ్వండి అని చెప్పినటువంటి విషయంలో అప్పుడు బయటపడ్డ విషయం ఇది. కేటీఆర్ది ఈ వాస్తవాలు అప్పుడు బయటపడినాయి. వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి కూడా ఇచ్చుకుంటామన్నారంట. ఈ వాస్తవాలన్నీ బయటికి అందుకోసమనే వచ్చినాయి, లేకపోతే ఇంకెన్నేళ్ళు దాగుంటుండేనో ఇవన్నీ. ఇట్లా ఒక్కొక్కటి కాదు, ఒకటి ఫోన్ ట్యాపింగ్, రెండోది భూ కబ్జాలు, మూడోది ధరణి పేరు మీద ఈ ఎకరాలు మాయం చేసి
ఇంకా చాలా మనీ లాండరింగ్ కేసులు, చెల్లెల మీద ఉన్నటువంటి ఎలిగేషన్స్ ఇక మామూలుగా లేవు. ఆ కథలు చాలా పెద్దగా ఉన్నాయి. ఆ కథలన్నీ ఒక్కసారి ఇంత పెద్దగా చిట్టా చూపించి ఆయనకు ఒక్కసారి లోపలికి వేస్తే మళ్ళీ బయటికి రానియకుండా యావజ్జీవ కూడా సరిపోదు అనుకోండి. ఇంకో 100 ఏళ్ళు దేవుడు ఆయుష్ ఇచ్చి ఆ 100 ఏళ్ళు కూడా జైలు శిక్షలు అనుభవించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అన్నేళ్ళు వాళ్ళు దొబ్బి తిన్నది అంత చిన్న మామూలు కాదు కదా. అవన్నీ వాపస్ దేవాలనంటే 1-2 ఏళ్లలో సరిపోయేటటువంటి పని కాదు. కాబట్టి చాలా రోజులు బతుకుంటే ఆయన చేసిన దోపిడీని వాపస్ తీసుకొని వచ్చి ప్రజలకన్నా పంచితే తెలంగాణలో ఆయన అప్పులన్నా కాదు, కనీసం 2 లక్షల రూపాయలు మా నెత్తి మీద భారం మోసి ఇంటికో 2 లక్షలు ఈ రేవంత్ రెడ్డి అని అనుకుంటా చెప్తున్నాను. మనిషి మీద 2 లక్షలు అప్పు పెట్టిడు కేసీఆర్. అది చేసిన దోపిడీ దొంగతనము లోపల జైల్లో వేసి బాగా దొబ్బి లోపల జైల్లో వేసి 2 కుమ్మితే అన్ని డబ్బులు బయటికి వస్తాయి. ఆ డబ్బులన్నీ మాకు తలా 2 లక్షలు ఇస్తే తెలంగాణకు చేసినటువంటి అప్పు మా పేరు మీద అప్పు కట్టేస్తే అప్పు తీరిపోతుంది. అంత అప్పులు చేసి అంత నాశనం చేసి మిగిలి బడ్జెట్ని మైనస్ చేసిర్రు, ధనిక రాష్ట్రాన్ని బికారీ రాష్ట్రంగా చేసిర్రు, అప్పుల పాలు చేసిండ్రు. ఇక వీళ్ళ గురించి చరిత్ర మామూలుగా లేదు తల్లి, వద్దులే ఇక వీళ్ళకి ఎంత చెప్తే అంత మంచిది. కానీ కేటీఆర్ లోపల ఉంటే జైలుకు పంపించాలి జిహెచ్ఎంసీకి ముందుకు అనేది ఇది తప్పు. వాళ్ళు బయటనే ఉన్నారు కదా పార్లమెంట్ ఎలక్షన్లకి. అప్పుడు ఇంకా ఈ కేసులు కూడా బయటికి రాలేకుండా మరి ఎందుకు 0 వచ్చినాయి, ఒకడు కూడా రాకుండా ఇప్పుడు ఇంకా వస్తాయని కలగంటే అది వేరే విషయం. ఇంకా చాలా స్థానిక సంస్థల ఎన్నికల్ని, జిహెచ్ఎంసీ ఎన్నికల్ని, మున్సిపాలిటీ ఎన్నికలు చాలా ఉన్నాయి. కాళేశ్వరం అవినీతి కావచ్చు, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు, ఫార్ములా ఈ రేస్ కేసు, ఎక్కడ చూసినా కానీ ఎక్కువగా కేటీఆర్ గారి పేరే వినిపిస్తోంది. ఆయన్ని జైలుకు పంపించడం ఖాయమని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పదే చాలాసార్లు చెప్పడం అనేది జరిగింది. ఏంటి ఓటుకు నోటు కేసు విషయంలో ఆయన్ని జైలుకు పంపించారని ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రిని టార్గెట్ చేశారనుకోవచ్చా? దానికి దీనికి అంటే అది ఓటుకు నోటు అనేది పర్సనల్గా ఒక ఎలక్షన్లలో డబ్బు పంపిణీ చేసిన విషయంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిండ్రు, జైల్లో పెట్టిండ్రు, అదో లెక్క వేరే. ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్ము దోపిడీ చేసినటువంటి కేసీఆర్ని వదిలేయమంటారా చెప్పండి. మీరు వదిలేయమంటే మరి దానికి ఒక చట్టం సపరేట్గా తీసుకొని వచ్చి ఇట్లా తప్పులు చేసిన వాళ్ళు, రాష్ట్రానికి పరిపాలించిన వాళ్ళు ఏ తప్పులు చేసినా కూడా క్షమించదగింది. ఎంత దోపిడీ చేసినా పర్వాలేదు, రాష్ట్ర ప్రజల మీద ఎంత భారం మోపినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, దీనికి సపరేట్గా చట్టం తీసుకొద్దామని అంటే ఆ చట్టం తీసుకొని వస్తేనన్నా దాని మీద మాట్లాడుకుందాం. ఈరోజు మనమే అంటున్నాం ఇన్ని జరిగినా కూడా రేవంత్ రెడ్డి కానీ ప్రభుత్వం కానీ ఎందుకు మాట్లాడట్లేదు అంటారు, విచారణ చేయట్లేదు ఎందుకు, విచారణ చేసిన తర్వాత ఇమీడియట్గా యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు అంటారు. సరే ఈరోజు కాళేశ్వరం కథ చూసినాం, అది ఇంత మునిగిపోయి ఇంత బీడులు బారి మొత్తం పెద్ద పెద్ద బొక్కలయ్యి మొత్తం ఒక 8 పిల్లర్లు వంగిపోయినా కూడా దాన్ని అవినీతి అనొద్దు వదిలేయాలి అని అంటే దాన్ని ఏమనాలో మీరే చెప్పండి. మనం చూసినాం ఫోన్ ట్యాపింగ్ విషయంలో 2 ఆల్రెడీ జైల్లో ఉన్నారు, దాని విచారణ కొనసాగుతున్నది. మనం చెట్టుకు పుట్టకు కొండకు గుట్టకు ధరణి ఇది ఏమంటారు అది రైతు బంధు పేరు మీద వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఆ విధంగా ప్రజాధనాన్ని వృధా చేసిండ్రు. అంతేకాకుండా మనము ధరణి కొత్తగా తీసుకొని వచ్చి ఆ ధరణి అనే కంపెనీ ఇట్లనే సేమ్ ఇది ఈ రేస్ కోర్సుకి ఏదైతే 54 కోట్లు ఇచ్చారో అట్లనే సేమ్ అదొక కంపెనీ కొత్తది బోగస్ కంపెనీలు తెరవడము, అవుట్ కాంట్రాక్ట్లు అప్పుడు చెప్పడం, అట్లా అసలు పుట్టిన పిల్ల లాంటి కాంట్రాక్టర్ని తీసుకొని వచ్చి ధరణిని అప్పజెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి అందరి పర్సనల్ డేటాని ఆ కంపెనీకి అప్పజెప్పేసి ఆ ధరణిని ఒక సర్వనాశనం చేశారు. దాని మీద వదిలేదు లేదు. నాకు తెలిసి 2.5 లక్షల ఎకరాల్లో నీళ్లు పారుతున్న నీళ్ళకు కూడా పట్టాలు పాస్బుక్లు వచ్చినాయంట వాళ్ళకి కావాల్సిన వాళ్ళు. ఇది ఎట్లా వచ్చిందో ఇది ఎట్లా దాని మీద కూడా రైతు బంధు తీసుకుంటున్నారంట. అంతకన్నా విచిత్రం ఇంకోటి లేదనుకోవచ్చు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి, 1 కాదు 2 కాదు, చాలా 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 ఉన్నాయి. మనం అనుకున్నాం కదా 10 ఏళ్ళు మాట్లాడుకున్నాం, మళ్ళీ దాన్ని విచారణ చేయాలి. నేనేమంటున్నా అంటే ఉట్టిగా జైలుకు పంపిస్తే ఇక నేను చేస్తే మళ్ళీ బయటకు వచ్చి ఏమున్నది 10 ఏళ్ళు తిరిగితే 20 ఏళ్ళు తిరిగితే నా ముంగల్ జనరేషన్ అన్న సుఖపడుతుంది అనుకుంటే వాడు ఒక్కడితోనే అంతమవుతుంది, వాళ్ళ వరకు వాళ్ళకున్న జనరేషన్తోనే. కానీ వాళ్ళు దోపిడీ చేసిన ధనాన్ని వాపస్ తీసుకొని వస్తే తెలంగాణ ప్రజలు శాశ్వతంగా సుఖంగా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే మళ్ళీ రాబోయే తరానికి ఎవరు కూడా ఇట్లాంటి తప్పుడు పనులు చేయొద్దు. ఇలా రాష్ట్రాన్ని అవినీతి పాలు, రాష్ట్ర ప్రజాధనాన్ని దోపిడీ చేసేటోళ్ళు ఎవరైనా ఆ స్థానంలో కూర్చుంటే భయపడి వణకాలి. అట్లా చెయ్యాలనేది నా కోరిక. మరి ఈరోజు ప్రభుత్వానికి కూడా విన్నవించుకుంటున్నాం, మా ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తున్నాను నేను, దయచేసి ఇట్లాంటి దుర్మార్గులకు ఉట్టి జైల్లో పెట్టడం కాదు,
వాళ్ళు దోపిడీ చేసినటువంటి ధనాన్ని కూడా వాపస్ తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ మధ్య బాగా యాక్టివ్ అయ్యారు. మీరు చూస్తూనే ఉండొచ్చు, గురుకులాల మీద అలాగే బీసీ రిజర్వేషన్లకి సంబంధించి ఆమె మాట్లాడుతున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి కూడా విద్యార్థులకి సంబంధించి కొన్ని సూచనలు చేశారు. అంటే ఒకవైపు కేటీఆర్ జైలుకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి, ఈ టైంలోనే కవితను యాక్టివేట్ చేయాలనుకుంటున్నారా? ఇది ఏదైనా కేసీఆర్ వ్యూహం అంటారా? కేసీఆర్ వ్యూహం అనుకునే కన్నా ఇద్దరు అన్న చెల్లెళ్ళ కొట్లాట అనుకోవచ్చు కదా. నువ్వు జైలుకి పోతే నేను నీ తర్వాత నెక్స్ట్ లీడర్ అయితే అనుకుంటున్న కవితకి. వీళ్ళిద్దరు కొట్లాడాల లోపల తండ్రి ఎవరికి అప్పచెప్పాలనో తెలియక ఫామ్ హౌస్ నుంచి బయటికి రాక వాళ్ళ కుటుంబ కలహాలతోని మీరు ఏదో వాళ్ళకి బాధ్యతలు అప్పలు చెప్తే ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారు. ఏమో అందరికీ లిక్కర్ పరిచయం చేస్తుందా, అందరికీ ఇళ్ళల్లో లిక్కర్ మాఫియా చేయమని మొదలు పెడుతుందేమో. బీసీ రిజర్వేషన్కి వస్తే మరి వాళ్ళ నాయన 33% నుంచి 22% గుంజుకొచ్చిన వాళ్ళ నాయనకు అడగలేదు ఆమె. కానీ మేము 42% ఇస్తాం, దామాషా ప్రకారం ఎక్కువ ఇస్తాం ఇంకా అని కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చేసి దాని మీద బీసీ కులగణన చేసి ఈరోజు రాష్ట్ర స్థాయిలో 95% కులగణన కానీ జనగణన కానీ జరుగుతున్నటువంటి విషయం మనకు తెలిసింది. అలాంటిది ఈరోజు కవిత ఏదో ఉద్ధరిస్తుంది, బీసీలకు ఏదో చేస్తుంది అనుకుంటే ఆమె రాజకీయ లబ్ధి తప్పించి ప్రభుత్వాన్ని నిందించాలి. లేదా ఆమె లిక్కర్ స్కామ్లో వెళ్ళి మళ్ళీ ఎవరు మాట్లాడకుండా నేనే జనాల మధ్యలో నలుగుతూ అంటే జనాల మధ్యలో నోట్లల్లో ఇది కావాలి అని ఆలోచనతో ఉన్నటువంటి కవిత నేను యాక్టివ్ అయితే మా అన్న జైలుకు పోతే నాకేమైనా పార్టీ పగ్గాలు అప్పచెప్తాడేమో అనే ఆలోచనలో ఉండి, లేదంటే నేను ఇన్యాక్టివ్ అయితే మా బావకి ఇచ్చేస్తే కష్టం కదా అనే భయం. ఇట్లా వాళ్ళ 3-4 కొట్లాటలు మస్తున్నాయి, వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది. ఇదంతా ఎవరి మీదనో ప్రజల మీదనో గవర్నమెంట్ మీదనో రుద్దాలనే ప్రయత్నం చేస్తే అది తప్పు. కవితమ్మకు నేను ఖబర్దార్ కవితమ్మ అని అడుగుతున్నాను. నేను మీ మీడియా ఛానల్ సాక్షిగా పక్కలో ఉన్నటువంటి హైదరాబాద్లో మల్లారెడ్డి కాలేజీలో మహిళలకి ఆడపిల్లలకి నగ్నంగా వీడియోలు చిత్రీకరించి సీసీ కెమెరాలు పెట్టి నగ్నంగా చిత్రీకరిస్తే మాట్లాడని గొంతు అదే రోజు పోయి బీసీ ధర్నా చేసినటువంటిది ఈమె ఆడగాదమ్మ, ఇందిరా చౌక్ దగ్గర కాదు చేయాల్సింది, మల్లారెడ్డి కాలేజీ ముందర నువ్వు ధర్నా చేసింటే ఈరోజు తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారు. ఎందుకంటే నువ్వు ఒక ఆడపిల్లవు, ఇంకో ఆడపిల్ల వీడియోలు తీసి నగ్నంగా వీడియోలు తీసినటువంటి ఆ దుర్మార్గుని నువ్వు నిలదీసి సస్పెండ్ అన్న చేయాల్సింది, నిలదీసి ధర్నానన్న చేయాల్సింది. అవి రెండు వదిలేసి గడేదో బీసీలకు అంటే ఆడ లొల్లి చేస్తే నేను చెప్తేనే 42% ఇచ్చిండ్రు అని రేపు పొద్దున డబ్బా కొట్టుకొని డంబాచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులకి ఆల్రెడీ మేము కులగడనే చేసేసినాము. అది పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో వర్క్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి తగదునమ్మా అని నేనేమో చేసినాను గొప్పలు చెప్పుకుంటా ప్రజలు ఏమైనా పిచ్చోలా కనబడతలేదా? ఏ నెలలో మేము డిక్లేర్ చేసినాం, ఏ నెలలో సర్వే అయింది, ఏ నెలలో కవితమ్మ మాట్లాడుతుంది. త్వరలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. మరో 6 మంత్రి పదవులు రాబోతున్నాయి. ఆ లిస్ట్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరో మీకేమైనా ఐడియా ఇన్ఫర్మేషన్ ఉందా మేడం? నేను ఎప్పుడు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయను. తెలుసుకొని నేను చేసేది ఏముంటుంది అందులో? అంటే లేని హెడేక్, లేని తలనొప్పిలు తీసుకొని వచ్చుకుని నాకు అవసరమా? ఆలోచించి నేను ఎవరికైనా చెప్తే ఇస్తారా, నేను ఎవరికైనా వద్దంటే ఆపుతారా? కానీ ఎవరికి ఇవ్వాలనో అనే ఆలోచన వాళ్ళ సీనియారిటీ, వాళ్ళ పార్టీ వర్కర్సు వీళ్ళకి ఇస్తే కరెక్ట్ తగ్గుతుంది అని అనుకుంటే ముఖ్యమంత్రి ఏఐసిసి ఆలోచించుకొని తీసుకునే నిర్ణయం. అందులో ఆల్రెడీ ఒక పేరు ఆల్రెడీ బీసీ క్యాండిడేట్ శ్రీహరిని ఆల్రెడీ అనౌన్స్ చేసింది. ఇంకో 5 మంది, ఆ 5 మందిలో ఎవరు ఉంటారో ఏం లేదో మనకు తెలియదు. 75 మందిలో ఆల్రెడీ 12 మంది మంత్రులు, ముఖ్యమంత్రులు, డిప్యూటీలు, ఫైనాన్స్ మినిస్టర్లు అన్ని రకాలు ఉన్నారు. ఆ 12 మందిని తీసేస్తే 75లో నుంచి ఇంకా 62 మంది ఉంటారు. 62 మందిలో ఎవరు అదృష్టవంతులో మనకేం తెలుసు?